మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 65 నుండి 72 వచనాలు ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నాయి. ప్రతి 8 వచనాల్లో దేవుడు అద్భుతకరంగా ప్రతిదినం మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. తేత్ అనేటువంటి ఈ 9వ అక్షరం, హీబ్రూ ఆల్ఫాబెట్స్లో 9వ పదమైనటువంటి తేత్ అనే అక్షరం వైపు మనం చూస్తున్నాం. మీకు కనపడుతున్నటువంటి ఈ అక్షరం ఒక పాత్రలాగా కనపడుతుంది. ఈ అక్షరం యొక్క అర్థం ఏంటంటే బెస్ట్ ఆర్ గుడ్నెస్, మంచిది లేదా మేలు అని అర్థం. చూసేదానికి ఆ పోలిక తల్లి గర్భములో శిశువు నవమాసాలు ఎలాగ దాగి ఉంటాడో అటువంటి పోలిక కనపడుతుంది. దేవుడు తనను ప్రేమించిన వారికి సిద్ధపరిచినటువంటి మేలులు మన కంటికి కనిపించకుండా అవి దాగి ఉంటాయే, దానికి ఇది సాదృశ్యంగా కనబడుతుంది. ఒక్కొక్క ఈ అక్షరాన్ని 8 వచనాలు ధ్యానిస్తున్నప్పుడు ఆ అక్షరం యొక్క పదము, ఆ 8 వచనాల్లో ఉన్న సత్యము ఎంత చక్కగా కోయిన్సైడ్ అవుతుందో ప్రతి ధ్యానంలో మనం చూస్తున్నాం. ఇక్కడ గుడ్నెస్ లేదా మంచిది, మేలు అని అర్థమిస్తుంది ఈ అక్షరం. మరి కింది వచనాలు మనం చూస్తున్నప్పుడు 68వ వాక్యం చూడండి, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు అంటున్నాడు. 106వ కీర్తన మొదటి వాక్యం, 107వ కీర్తన మొదటి వాక్యం, అలాగే కీర్తన 105వ వచనం. పలుమార్లు కీర్తనల్లో దావీదు మాటల్లో యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అనే మాట మనం వింటూ ఉంటాం. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్స్. భక్తుడు ఈ 8 వచనాలు కూడా పదే పదే మేలు గురించి, తనకు కలిగిన మంచి గురించి మాట్లాడుతున్నాడు. 71వ వాక్యం చూడండి, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొందిండుట నాకు మేలయ్యను. శ్రమపడుట నాకు మేలు అని ఎవరైనా అంటారా? ఒక జీవిత సత్యాన్ని భక్తుడు ఇక్కడ గ్రహించాడు. అదేంటంటే 67వ వాక్యంలో, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగాను, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను అంటున్నాడు. తన జీవితంలో శ్రమ రాకమునుపు భయభక్తులు లేకుండా దేవునికి దూరంగా బ్రతుకుతూ వచ్చాడు. అయితే శ్రమ కలిగిన తర్వాత ఆయన కట్టడలు నేర్చుకొని ఆయన వాక్యానుసారంగా జీవించడానికి మొదలుపెట్టాడు. అంటే శ్రమ అతని జీవితంలో మేలు కలుగజేసింది. ఇది దైవ చిత్తానుసారమైనటువంటి శ్రమ. ఇది శోధకుడు శోధిస్తే కలిగే శ్రమ కాదు సుమా. దీన్ని ఆయన పిల్లలు, ఆయన భక్తులు ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. ప్రేమతో తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షించేదానికి, పరాయివాడు పగతో కొట్టేదానికి తేడా నా పిల్లలు గుర్తుపట్టలేరా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు ఏమంటున్నాయి? నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించును అని. ఇదే మాటను ఎత్తి చూపిస్తూ అపోస్తలుడైన పౌలు హెబ్రీలతో మాట్లాడుతున్నప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చాలా అద్భుతకరమైన వివరణ ఇస్తూ వచ్చాడు. 5-6 వచనాల్లో, నా కుమారుడా, ప్రభు చెవి శిక్షను తృణీకరించుకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఇంతవరకు బాగుంది. అయితే ఈ మాట శ్రద్ధగా వినండి. అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఆయన శిక్ష లేదా ఆయన గద్దింపు తండ్రి కుమారులతో సంభాషించినట్టుగా సంభాషిస్తున్నారు. అయితే మీరు దాన్ని గుర్తుపట్టలేదు అంటున్నాడు. నథింగ్ బట్ గాడ్స్ లాంగ్వేజ్, గాడ్స్ పనిష్మెంట్ ఈజ్ గాడ్స్ లాంగ్వేజ్. ఆయన చేసే గద్దింపు, ఆయన చేసే శిక్ష ఆయన సంభాషణ. మరి నీతిమంతుడు కొట్టుట ఆశీర్వాదమే కదా. మరొక మాటలు చెప్పాలంటే స్పిరిచువల్ రిఫైన్మెంట్ అనొచ్చు. ఒక వస్తువును మరింత నాణ్యతగా తయారు చేసేదానికి ఎలాగ ఫిల్టర్స్ చేస్తారో అలాగన తన యందు భయభక్తులు కలిగిన పిల్లల్ని మరింత నాణ్యతగా తయారు చేసేందుకు దేవుడిస్తున్నటువంటి శిక్ష. యోబు స్నేహితుల్లో ఒకడైనటువంటి ఎలీఫజు యోబు గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనంలో, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని రాస్తున్నాడు. ఈ కీర్తన 119 ధ్యానం ప్రారంభించినప్పుడు అన్ని అధ్యాయాల్లాగా ఒకే ఒక ధ్యానాన్ని కలిగి ఉందాం అనుకున్నాను ప్రారంభంలో, లేదా ఒక 2-3 ఆల్ఫాబెట్స్ కలిగి ఒక ధ్యానం చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకు ఒక బలమైన ప్రేరణ కలిగింది. ఒక కొత్త కోణంలో ఇలాగా ఒక్కొక్క అక్షరాన్ని ధ్యానించేటువంటి ఆ మనస్సు కృప దేవుడిచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆల్ఫాబెట్స్ యొక్క పదం యొక్క అర్థము ఆ కింది వచనాల్లో ఆ భక్తుడు వివరిస్తున్న అర్థం ఎంత చక్కగా సరిపోతున్నాయో చూడండి. ఈ తేత్ అనే పదానికి బెస్ట్ ఆర్ గుడ్నెస్ అని అర్థమైతే ఈ 8 వచనాల్లో ఎన్ని పర్యాయాలు మంచిది, మేలు అంటున్నాడు.
చివరి వచనం కూడా చూడండి, 72వ వచనం. వేల కొలది వెండి బంగారం నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. ఇట్ ఈస్ గుడ్. మీరు ఒకవేళ ఏదైనా ఒక శ్రమ, ఓ కష్టాన్ని అనుభవిస్తున్నట్లయితే, దేవుని పిల్లలై ఉండి కూడా, ఆయనందు భయభక్తులు కలిగి ఉండి కూడా, అనుదినము ప్రార్థిస్తూ ఆయనను అనుసరిస్తూ కూడా ఏదైనా మీ జీవితంలో పెయిన్ ఉంది అంటే ఖచ్చితంగా దానికి ఒక పర్పస్ ఉంది అని అర్థం. పర్పస్ లేకుండా నీ జీవితంలో ఆయన ఏ పెయిన్ అనుమతించడు. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతూ 8వ అధ్యాయంలో 28వ వాక్యంలో ఇలాగ అంటున్నాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రస్తుతం కనబడుతున్నది నష్టముగా దుఃఖముగా అనిపించినా ఆయనను ప్రేమించు వారికి మేలు కొరికే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి తాత్కాలికమైన ఆ కొద్దిపాటి నొప్పి, బాధ, ఇది మేలుకు కారణం కాబోతుంది. గద్దింపు నీకు అసహ్యం కానంత వరకు, ప్రభు శిక్షను నువ్వు తృణీకరించినంత వరకు, ఇదిగో ఈ కీర్తనకారుడు 65వ వచనంలో యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు అంటున్నాడే, అలా తప్పకుండా మన జీవితంలో ఆయన మేలు చేస్తాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఓ స్త్రీ కన్సీవ్ అయిన తర్వాత, అదే ఒక స్త్రీ తల్లి అయిన తర్వాత కొంతకాలము ఆమె శరీరంలో కూడా ఇతరులు గమనించదగినటువంటి ఏ మార్పులు కనపడవు. అది ఆమెకు మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత తన కన్సీవ్ అయినటువంటి ఆ బిడ్డను కళ్ళారా చూసేందుకు 9 మాసాలు ఆమె ఓపికతో ఉంటుంది. ఆ 9 మాసాలు ఎంతో నిరీక్షణతో ఎదురు చూసి ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొని చివరికి ఆ ప్రసవ వేదన దాటిన తర్వాత తన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఆ తల్లి సంతోషిస్తుంది. పూర్ణ హృదయంతో దేవుని ఉపదేశం అనుసరించి మీరు దీవింపబడుదురు గాక. కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.